ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెట్‌కి మధ్యలో ఎంత రెస్టింగ్ పీరియడ్ ఉండాలనేది చాలా మందికుండే డౌట్. చాలా మందేమో 30 సెకండ్స్ ఉండాలి, 1 మినిట్ అయినా రెస్ట్ ఉండాలి. ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే తక్కువ రెస్ట్ ఇచ్చి తొందరగా చేస్తేనే ఫ్యాట్ లాస్ తొందరగా అవుతుంది. మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు ఎక్కువ రెస్ట్ ఇస్తే మజిల్ బిల్డింగ్ ప్రాపర్‌గా అవ్వదని చాలా మిస్‌కన్సెప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఎంత రెస్ట్ ఉండాలనేది క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్! హలో! నమస్తే. నేను మీ దీపు గురిజా. ఎలా ఉన్నారు అందరూ? ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చుంటే మన ఛానల్‌లో ఉన్న ఒక 2, 3 వీడియోస్ అయితే చూడండి. అవి మీ ఫిట్‌నెస్ జర్నీలో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారో మీ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. మీరిచ్చే మోటివేషనే నాకు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతున్నాను. సో, లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ కూడా స్టార్ట్ చేద్దాం. క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. చాలామంది 1 అవర్‌లో కంప్లీట్ అవ్వాల్సిన వర్కౌట్‌ని 1 ½ అవర్ చేస్తారు. లైక్ ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు సెట్‌కి మధ్యలో ఎంత రెస్ట్ ఉండాలనేది క్లియర్ కట్‌గా తెలీదు. చాలామంది టైం వేస్ట్ చేస్తుంటారు. సింపుల్‌గా అయిపోయే వర్కౌట్‌ని కూడా వెరీ కాంప్లికేట్ చేస్తుంటారనమాట. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెట్‌కి మధ్యలో రెస్ట్ అనేది 4 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్కౌట్ ఇంటెన్సిటీ, సెకండ్ వన్ వచ్చేసరికి నీ ఎనర్జీ లెవెల్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ నువ్వు పర్ఫార్మ్ చేస్తున్నావు, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎంత వెయిట్స్ నువ్వు లిఫ్ట్ చేస్తున్నావు అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రెస్ట్ అనేది ఎప్పుడు కూడా అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసరికి 62 కిలోస్ ఉన్నాను. నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రెస్ట్ అనేది ఒక 1 మినిట్ ఇచ్చినా సరే సరిపోతుంది. ఏ ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసినా సరే. లైక్ హెవీగా లిఫ్ట్ చేసినప్పుడు కాకుండా నార్మల్‌గా ఎక్సర్సైజ్‌లు చేసేటప్పుడు ఒక 60 సెకండ్స్ లేదా 45 సెకండ్స్ ఇచ్చినా సరే రెస్ట్ సరిపోతుంది. అదే రెస్ట్ అనేది ఒక 80 కిలోస్, 90 కిలోస్ లేదా 100 కిలోస్ ఉండే ఒక పర్సన్‌కి అదే రెస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సరిపోదు. బికాస్ నా హార్ట్ రేట్‌కి, తన హార్ట్ రేట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. నేను ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఇచ్చే రెస్ట్ ఆ 40 సెకండ్స్ లేదా ఒక 60 సెకండ్స్ ఇచ్చిన రెస్ట్ అనేది నా హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, ఈజీగా నేను నెక్స్ట్ సెట్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు. అదే 90 కిలోస్, 100 కిలోస్ ఉండే బాడీ వెయిట్ పర్సన్ వచ్చేసరికి ఆ 40 సెకండ్స్‌లో లేదా 60 సెకండ్స్‌లో తన హార్ట్ రేట్ అనేది నార్మల్ అవ్వకపోవచ్చు. తనకి 1 ½ మినిట్ పట్టొచ్చు, 2 మినిట్స్ కూడా పట్టొచ్చు. సో, ఎవ్రీ ఇండివిడ్యుయల్‌కి రెస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, దీనికి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే 4 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వర్కౌట్ ఇంటెన్సిటీ. వర్కౌట్ ఇంటెన్సిటీ అంటే ఆ రోజు వర్కౌట్‌లో నువ్వు ఎన్ని వేరియేషన్స్ చేస్తున్నావు, ఎంత ఇంటెన్సిటీతో వర్కౌట్ చేస్తున్నావు, లైక్ దీని మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది రెస్ట్ అనేది. ఒకవేళ నువ్వు 4-5 వేరియేషన్సే చేస్తుంటే రెస్టింగ్ పీరియడ్ తక్కువ ఇచ్చినా పర్వాలేదు. అదే నువ్వు 10 వేరియేషన్‌లు, 15 వేరియేషన్‌లు చేస్తుంటే మాత్రం రెస్ట్ ఇవ్వాల్సిందే బాడీకి. అప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉంటావు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నీ ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద సెన్స్ నువ్వు వర్కౌట్‌కెళ్ళే ముందు ప్రీ వర్కౌట్ మీల్ కింద ఏదైనా ఫుడ్ తిన్నావా లేదా? లేక ఒకవేళ నువ్వు ఈవినింగ్ వర్కౌట్ చేస్తుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎంత ఎనర్జీతో ఉన్నావు, ప్రాపర్‌గా నీ బాడీకి అవసరమైన ఫుడ్ అంతా నువ్వు అందించావా లేదా అనే దాని మీద కూడా నీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. లైక్ నువ్వు వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రాపర్‌గా మీల్ తీసుకోకుండా వర్కౌట్‌కెళ్తే ఆ టైంలో నీకు ఎనర్జీ అనేది సరిపోదు. ఆటోమేటిక్‌గా నువ్వు రెస్ట్ అనేది ఎక్కువిస్తావు. అదే నువ్వు ప్రాపర్‌గా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని ఎళ్తే ఎనర్జీ అనేది తక్కువ ఇచ్చినా సరే నీకు ఎనర్జీ సర్‌ప్లస్‌లోనే ఉంటావు కాబట్టి ఈజీగా నువ్వు వర్కౌట్ చేయొచ్చు. నీకు తక్కువ ఇచ్చిన రెస్ట్ కూడా సరిపోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ అన్నమాట. దీని మీద కూడా మన రెస్టింగ్ పీరియడ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్‌గా మనకి 2 అయితే ఉంటాయి. కాంపౌండ్ ఎక్సర్‌సైజెస్, అలానే ఐసోలేషన్ ఎక్సర్‌సైజెస్. మీరు చూసుకుంటే కాంపౌండ్ ఎక్సర్‌సైజెస్ అంటే మెయిన్‌గా మనకి ఎక్కువ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఐసోలేషన్ ఎక్సర్‌సైజెస్ వచ్చేసరికి ఓన్లీ 1 మజిల్ గ్రూప్, 1 జాయింట్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే కాంపౌండ్ ఎక్సర్‌సైజెస్‌లో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్. అదే మనం ఐసోలేషన్ ఎక్సర్‌సైజ్ వచ్చేస్తే బైసెప్స్ గాని, ట్రైసెప్స్ గాని, కాఫ్ మజిల్ గాని. ఐసోలేషన్ ఎక్సర్‌సైజ్ అంటే సింగిల్ జాయింట్, సింగిల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయన్నమాట. సో, ఈ రెండిటికి మెయిన్‌గా డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ మజిల్స్, ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఎక్సర్‌సైజ్ ఏది పర్ఫార్మ్ చేసినా సరే రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. అప్పుడే మనం ఈజీగా మనం చేయొచ్చు. అదే ఐసోలేషన్ ఎక్సర్‌సైజ్ చేస్తే మాత్రం తక్కువ రెస్ట్ ఇచ్చినా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదన్నమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. లైక్ బైసెప్స్ గాని, ట్రైసెప్స్ గాని, కాఫ్ మజిల్ గాని ట్రైన్ చేసేటప్పుడు తక్కువ రెస్ట్ ఇచ్చే తొందరగా సెట్స్ అనేవి కంప్లీట్ చేస్తా ఉంటాము. లైక్ 25 సెకండ్స్, 30 సెకండ్స్‌లోనే మనం నెక్స్ట్ సెట్ అనేది పర్ఫార్మ్ చేసేస్తా ఉంటాము. అదే కాంపౌండ్ ఎక్సర్‌సైజెస్ స్క్వాట్స్ గాని, డెడ్ లిఫ్ట్ గాని, బెంచ్ ప్రెస్ గాని, షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ గాని ఇలాంటి ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మాత్రం ఈజీగా 1 మినిట్, 2 మినిట్స్ రెస్ట్ కూడా ఇస్తుంటారు. నేనైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రెస్టే ఇస్తాననమాట. సో, ఇదే మన ఫోర్త్ పాయింటు. ఫోర్త్ పాయింట్ వచ్చేసేసరికి ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ మనం చూసుకుంటే ప్రతిరోజు జిమ్‌లో మనం ఒకే వెయిట్‌తో ట్రైన్ చేయమనమాట. అదే మనం డెడ్ లిఫ్ట్ రోస్ చూసుకున్నా, స్క్వాట్స్ రోస్ చూసుకున్నా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని చూస్తాం. అలాంటి టైంలో మన హార్ట్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఆ టైంలో మనం సెట్‌కి మధ్యలో రెస్ట్ అనేది ఎక్కువే ఇవ్వాలి.
ఆటోమేటిక్‌గా మన హార్ట్ రేట్ అనేది నార్మల్‌లోకి రావాలి. అప్పుడే నెక్స్ట్ సెట్ అనేది పర్ఫార్మ్ చేయాలి. సో, ఫస్ట్ సెట్ ఎంతైతే ఎఫిషియన్సీతో ఎంతైతే పర్ఫెక్ట్‌గా మీరు చేయగలిగారో, సెకండ్ సెట్ కూడా అంతే ఎఫిషియన్సీతో చేయాలి అంటే ఖచ్చితంగా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఫస్ట్ సెట్ ఎంతైతే ఎనర్జీతో మీరు పర్ఫార్మ్ చేశారో, సెకండ్ సెట్ గాని, థర్డ్ సెట్ గాని అంతే ఎనర్జీతో మీరు పర్ఫార్మ్ చేయాలంటే 2-3 మినిట్స్ రెస్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నార్మల్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ కాకుండా జనరల్ ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రం 40 సెకండ్స్ టు 60 సెకండ్స్, 80 సెకండ్స్ వరకు మాత్రం సరిపోతుంది. లైక్ 1½ మినిట్ రెస్ట్ ఇచ్చినా సరే ఈజీగా సరిపోతుంది. ముందే చెప్తున్నా ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్‌ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ హార్ట్ రేట్ నార్మల్‌గా ఉంటే నెక్స్ట్ సెట్ పర్ఫార్మ్ చేసేయండి. హార్ట్ రేట్ ఎక్కువగా లైక్ అలా అలిసిపోతున్నా, హార్ట్ రేట్ హెవీగా ఉన్నా సరే కొంచెం రెస్ట్ ఇవ్వండి నెక్స్ట్ సెట్ పర్ఫార్మ్ చేసే ముందు. సో, ఇలా మీకు మీరు తెలుసుకుంటేనే మీకొక ఐడియా వస్తుందనమాట. సో, మీకు అవగాహన రావడం కోసం నేను 4 ఫ్యాక్టర్స్ చెప్పాను. వర్కౌట్ ఇంటెన్సిటీ, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఏంటి. సో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈజీగా మీకు ఎంత రెస్ట్ ఇవ్వాలనేది మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఐడియల్‌గా చూసుకుంటే మాత్రం ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు, కాంపౌండ్ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మాత్రం 2-3 మినిట్స్ రెస్ట్ అనేది ఈజీగా సరిపోతుంది. అదే మీరు నార్మల్ జనరల్ ఎక్సర్‌సైజెస్ చేస్తే మాత్రం 30 సెకండ్స్, 60 సెకండ్స్ రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది. ఇది ఈరోజు వీడియో. మీకింకా ఏవైతే డౌట్స్ ఉన్నాయో నా కింద కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా వాటి మీద కూడా ఇన్ఫర్మేషన్ మనం చేద్దాము. సో, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎంత రెస్ట్ ఇవ్వాలి ఏంటి అనేది. సో, ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఏదైతే అవసరమో అది మాత్రమే మాట్లాడి పెడుతుంటా సోదేం లేకుండా. సో, ఉంటా మరి. బాయ్.